హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం జూన్ నెలలో 1వ తారీఖు నుంచి 30వ తారీఖు లోపల విడుదల చేయబోయేటువంటి పథకాల లిస్ట్ని అయితే అనౌన్స్ చేయడం అయితే జరిగింది. నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద తాజాగా అప్డేట్ అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో మనకు ఏ తేదీన పర్టికులర్గా ఏ పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు, వాటికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎవరెవరు అర్హులైతే అవుతారు, ఆ పథకాల ద్వారా ఏ లబ్ధిదారులకు ఎంతెంత లబ్ధి అయితే చేకూరుతుంది, సో ఈ డీటెయిల్స్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీరందరూ కూడా వీడియోను ఎండ్ వరకు చూసి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చారో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయితే అవ్వండి, మీకు ఈజీ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తుంటాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి కనుక వచ్చేసినట్లయితే, సో మనకు వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చండి. జూన్ నెలలో విడుదల చేయబోయేటువంటి పథకాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అనౌన్స్ చేశారనమాట. సో ఇక మొట్టమొదటిగా ప్రతి నెల 1వ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ ఇక జూన్ నెల 1వ తారీఖున కూడా ఇవ్వబోతున్నారు. సో అది కూడా అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే జూన్ నెల 1వ తారీఖున పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు అనమాట. ఒకవేళ 1వ తారీఖున సెలవు దినమైనట్లయితే 30వ తారీఖునే పెన్షన్ పంపిణీకి ప్రభుత్వము మొగ్గు చూపుతుంది. సో మనకు 2 రోజుల పాటు అయితే ఈ యొక్క పెన్షన్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది. సో రీసెంట్గా ప్రభుత్వము మనకు ఈ యొక్క దివ్యాంగ పెన్షన్ల మీద తనిఖీలు అనేటువంటివి కూడా నిర్వహిస్తూ ఉండింది కదా. సో ఆ తనిఖీలు నిర్వహించేసి ఎవరినైతే అనర్హులుగా గుర్తించారో వాళ్ళందరికీ కూడా రెగ్యులర్గా ఇచ్చేటువంటి పెన్షన్ అయితే తొలగించేస్తారండి, ఇవ్వరండి. కేవలం అర్హులైనటువంటి వాళ్ళకు మాత్రమే పెన్షన్స్ అయితే ఇవ్వటం జరుగుతుంది. ఓకేనా. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు 12వ తారీఖునే ఇంచుమించుగా 3 పథకాలను అయితే విడుదల చేయబోతున్నారు అనమాట. జూన్ నెల 12వ తారీఖున అవేమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. సో మొదటి పథకం వచ్చేసి జూన్ నెల 12వ తారీఖున విడుదల కాబోయేటువంటి పథకం, అమల్లోకి వచ్చేటువంటి పథకం అన్నదాత సుఖీభవ పథకం అండి. ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం కింద మొదటి విడత నిధులను ఆ రోజున కూటమి ప్రభుత్వము ఏర్పడినటువంటి దినోత్సవంగా కాబట్టి ఆ రోజున మీకు అందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మొదటి విడత అంటే మనకి వచ్చేసి పిఎం కిసాను, అన్నదాత సుఖీభవ రెండింటినీ కలిపి అయితే ఇస్తున్నారు కాబట్టి ఆ రెండు కలిపి 20,000గా అయితే చేర్చారనమాట. సో ఆ రెండు కలిపి 20,000గా చేర్చినప్పుడు పిఎం కిసాను 20,000, అన్నదాత సుఖీభవ 4,000. సో మొత్తంగా కలిపి మనకు 6,000 రూపాయల 6,500 రూపాయలు అనేటువంటి దాన్ని అయితే మీ ఖాతాలకి అయితే జమ చేస్తారనమాట. సో అయితే దీనికి సంబంధించి స్టేటస్ అనేటువంటిది అయితే ఆన్లైన్లో అవైలబుల్ అయితే ఉంది, మీరు స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు అండి. ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి 20వ తేదీ లోపల అయితే అప్డేట్ చేస్తారనమాట. 20వ తేదీ పైన అయినా సరే 20వ తేదీ లోపలైనా సరే అప్డేట్ చేస్తారు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన ఎలిజిబుల్ లిస్టులు. సో అప్పుడు కూడా నేను మీకు ఇంటిమేట్ అయితే చేస్తాను. ఇప్పుడు ఆన్లైన్లో స్టేటస్ అవైలబుల్ అయితే ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. సో నేను మరొక వీడియోలో అయితే చెప్తాను ఎట్లా ఆన్లైన్లో స్టేటస్ అనేటువంటిది అయితే చెక్ చేసుకోవాలి ఆ వివరాల గురించి. ఈ విధంగా మొట్టమొదటి పథకం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకము. నెక్స్ట్ పథకం వచ్చేసి తల్లికి వందనం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుకునేటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి విద్యార్థుల కోసము ప్రభుత్వము తల్లికి వందనాన్ని అయితే తీసుకొచ్చిందనమాట కూటమి ప్రభుత్వము. సో దీని ద్వారా ప్రతి ఏటా కూడా 15,000 రూపాయలను అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడైతే మేనిఫెస్టోలో తీసుకువచ్చారు. సో ఇక దీన్ని జూన్ నెల 12వ తారీఖున కళాశాలలు రీఓపెనింగ్ సందర్భంగా ఆ రోజునైతే తల్లుల ఖాతాల్లోకి అయితే జమ చేసేందుకు సిద్ధమైతే చేశారు. యాక్చువల్గా మే నెలలోనే విడుదల చేస్తామని చెప్పారండి ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని.
బట్ ఆ రోజున మనకు స్కూల్స్ రీఓపెన్ కాబట్టి దాని సందర్భంగా ఆ రోజున విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందని మనకు ఆ రోజునైతే డేట్ అయితే ఫిక్స్ చేశారనమాట, ఆ రోజునైతే విడుదల చేయడానికి. సో ముఖ్యంగా నేను కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, వాటిని అయితే అబ్జర్వ్ చేయండి. దీనికి సంబంధించిన అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఆ వివరాల గురించి. సో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అయితే ఇస్తారు, అది సెకండరీ, అది మనకు అవసరం లేదు. సో మొట్టమొదటగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఉంటారో ఎవరైతే వాళ్ళ యొక్క పిల్లలకైతే రాదండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా రాదు, వాళ్ళ యొక్క పిల్లలకు రాదు. అలాగే మీకు 4 వీలర్స్, కారు కానీ లారీ కానీ, సో ఇవేమీ ఉన్నా కూడా మీకైతే ఈ యొక్క తల్లికి వందనం రాదు. నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్గా ఇది విద్యార్థుల కోసము 75% అబోవ్ అయితే ఉండాలన్నమాట, హాజరు 75% అబోవ్ ఉంటేనే ఈ తల్లికి వందనం పథకం కింద 15,000 రూపాయలు అయితే అందుతుంది, దానికి బిలో ఉంటే అందదండి. అలాగే మీకు ఈ యొక్క డబ్బులను బ్యాంక్ అకౌంట్కి అయితే రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఎన్పిసిఐ ఖచ్చితంగా అయితే యాక్టివ్లో పెట్టుకోవాలన్నమాట. ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి, ఎన్పిసిఐ లింక్ లేకుండా కూడా డబ్బులు పడదండి. సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉండాలి ఖచ్చితంగా, బ్యాంకు ఈకేవైసీ అప్డేట్ కూడా చేయించుకోవాలి. ఇవన్నీ ప్రాపర్గా ఉంటేనే విడుదల చేయబడేటువంటి అమౌంట్ మీ ఖాతాలకైతే జమ కావడం అయితే జరుగుతుంది. సో మనకు ఈ లోపల 12వ తారీఖు నుంచి ఈ లోపల మీ దగ్గర ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే తీసుకుంటారండి. అంటే మీ మదర్ దగ్గర కావచ్చు, మీ దగ్గర కావచ్చు, గ్రామ వార్డు సచివాలయంలో ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అయితే తీసుకుంటారు. వాళ్ళు మీకు ఇంటిమేట్ అయితే చేస్తారు, ఏం కాదు. సో అప్పుడు వెళ్ళి ఫింగర్ ప్రింట్ అథెంటికేషన్ అనేటువంటిది అయితే వేసుకోండి. సో ఇది 2వ పథకము. ఇంకొక పథకం కూడా ఉందండి మనకు, జూన్ 12వ తారీఖున విడుదల కాబోయేటువంటి పథకము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వితంతువులకు సంబంధించి ఇంచుమించుగా 1,00,000 మందికి పైగా వితంతు పెన్షన్స్ అయితే 12వ తారీఖున ఇవ్వబోతున్నట్లు కూడా చెప్తూ వచ్చున్నారనమాట ప్రభుత్వ అధికారులు. సో రీసెంట్గా స్పౌస్ పెన్షన్స్ కింద ఇస్తామని చెప్పారు కదా వితంతు పెన్షన్స్ను, అవే ఇవి. సో మనకు యాక్చువల్గా ఈ యొక్క మే నెలలోనే ఇస్తామని చెప్పారు, మే నెలలో అయితే మనకు ఈ పెన్షన్స్ అయితే ఇవ్వలేదన్నమాట. సో ఒకేసారి జూన్ 12వ తారీఖున ఈ యొక్క వితంతు పెన్షన్స్ కూడా ఇంచుమించుగా 1,00,000కి పైగానే కలిపి అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. సో వీటన్నిటికీ సంబంధించి రీసెంట్గా కూడా ఆన్లైన్ దరఖాస్తులు అనేటువంటివి అయితే తీసుకున్నారు. ఎవరైతే ఆన్లైన్ దరఖాస్తులు తీసుకొని అర్హుల లిస్టులో నేమ్స్ ఉంటాయో వాళ్ళకి మాత్రమే ఈ వితంతు పెన్షన్స్ కింద వచ్చేటువంటి డబ్బులను అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంకా ఫైనల్గా వచ్చేసి కొత్త రేషన్ కార్డ్స్ అండి. ఈ కొత్త రేషన్ కార్డ్స్ వచ్చేసి మనకు జూన్ నెల 20వ తారీఖు పైనుంచి అయితే అప్లై చేసుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డ్స్ అనేటువంటి వాటిని అయితే పంపిణీ చేస్తారు. సో ప్రజెంట్ అయితే గ్రామ వార్డు సచివాలయంలో వీటికి సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తులు అనేటువంటివి అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇంకా రేషన్ కార్డ్స్కి ఎవరైనా అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి రేషన్ కార్డ్స్కి అయితే అప్లై అనేటువంటిది అయితే చేసుకోండి. సో ఈ విధంగా అయితే మనకు జూన్ నెలలో ఈ పథకాలు అనేటువంటివి అయితే విడుదల కాబోతున్నాయన్నమాట. ముందు రోజుల్లో వీటికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ఛానల్ నుంచి అయితే ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే చేస్తూ ఉంటానండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.